హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'పలికే బంగారం' అనే సీరియల్‌లో వచ్చి సత్య గారైతే గెస్ట్ రోల్ చేస్తా ఉంటారు. సత్య గారు అని పిలవకూడదు. ఇప్పటి నుంచి పల్లవి గారు అని పిలవాలి. ఎందుకంటే ఆ సీరియల్‌లో అర్థం కావట్లేదు సార్ ఏం జరుగుతుందో అనేసి ఓన్లీ సత్య గారి కోసమే చూస్తా ఉన్నాం అనేసి అయితే మీరు చాలా మంది అయితే కామెంట్ చేశారు. సత్య గారి కోసమే చూస్తా ఉంటారు. సత్య గారి ఫేమ్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉంటారు. యూజ్ చేసుకోవాలి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. నాకు చిన్ని గారు అనేసి మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన వాళ్ళకి నేను చెప్పాను. మేడం మనకి 2-3 రోజుల ముందే వాళ్ళు సత్య గారు ఎంటర్ అయ్యేటప్పుడు మనకి చిన్న ప్రోమో లాంటిది ఏదన్నా వదులుతారు అనేసి ఆ ప్రోమో ఎగ్జాంపులే నిన్నటి ఎపిసోడ్. అంటే మనకి నిన్న ఎపిసోడ్లో జస్ట్ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపల మన సత్య గారిని అయితే చూపించారు కదా, పల్లవి గారిని అయితే చూపించారు. పల్లవి గారు ఏమి ఎక్కడ అనేసి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎవరు నాకు కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ పల్లవి గారు మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చూపించారు ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఆ అబ్బాయికి 10 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత క్రికెట్ అంటే పల్లవి గారికి పంచ ప్రాణాలు. ఆ క్రికెట్లో రంజీ ట్రోఫీలో నుంచి బయటకు వచ్చేసారు. రంజీ ట్రోఫీలో ఏం జరిగింది ఎక్కడ అనేసి మనకైతే తెలీదు. ఒకవేళ ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా చూపించే ఛాన్సెస్ అయితే హైగా ఉంటాయి ఒకటి. ఇంకోటి అక్కడ ప్రెగ్నెంట్ అయినాక మళ్ళీ అక్కడ ఓన్లీ ఫోటో మాత్రం చూపించారు. అక్కడ ఆ క్యారెక్టర్ ఏమైందని చూపించలేదు. ఆ క్యారెక్టర్ బయటకు వెళ్ళిపోయిందా లేకపోతే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగిందా ఏమనేసి మనకు చూపించలేదు. ఇప్పుడు ఆ క్రికెట్ ఆడే అతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది. స్టిక్తోనే నడవాలి. స్టిక్తోనే నడవడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము, క్రికెట్ ఆడలేదు. క్రికెట్ ఆడలేకపోతే వాళ్ళు భర్త వచ్చి మన పల్లవి గారి భర్త వచ్చి మాట ఇచ్చారు, నేను ఎలాగైనా మన కొడుకుని నేను క్రికెటర్ చేస్తాను, మన జెర్సీ వేసుకొని క్రికెటర్ లాగా ఆడేటట్టు చేస్తాను అనేసి అయితే మాట ఇచ్చారు. ఆ మాటని ఎలా కాపాడి పెట్టుకుంటారా అనేది ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా, కట్టి ప్రాబ్లం ఉంది. కట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లికి తెలిస్తే తల్లి తట్టుకుంటుంది. ఆ తల్లి ఎలా మార్చుకోగలదు అనేది స్టోరీ ఉండొచ్చు. ఆ స్టోరీ ఎలాగైనా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అన్నా ఉండొచ్చు సత్య గారిది, పల్లవి గారిది. అలాగే ఒకవేళ మనకి రియల్ లైఫ్ ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లోనే ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఒక వారం అకాల అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా రోజులు అయితే ఉండే ఛాన్స్, పర్మనెంట్ రోల్ కూడా ఉండొచ్చు. ఒకవేళ లేదు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉంటే 1 వీక్ 10 డేస్ ఆ విధంగా బిఫోర్ ఏం జరిగింది అనేసి మనకు చూపించారు. ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు కదా, ఇప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ అనేసి వేశారు. దానికోసం అనేసి ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది. ఈ సిచ్యువేషన్ మధ్యలో గ్యాప్లో ఏం జరిగింది అనేది మనం అయితే చూద్దాం. సీరియల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సత్య గారు వచ్చిన తర్వాత మీరు చూసి కంటిన్యూ చేసేటువంటి స్టోరీ కావాలనుకుంటే కంటిన్యూ చేయండి, లేకపోతే సత్య గారు ఎపిసోడ్ కావాలనుకుంటే నేను అప్డేట్ అయితే చేస్తాను, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.